మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేలా వేరు నాకమేలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 624వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఋషిముఖావతార వర్ణనలో ఒక మానవీయ సన్నివేశాన్ని అవగాహన చేసుకుంటున్నాం మనం. అది ఒక రకంగా మానవీయం, ఒక రకంగా అమానవీయం. తండ్రి స్వయంగా కొడుకుని బాధ పెట్టడం పరమ దురహంకారానికి లోనై హరిని స్మరించు పుత్రుని మహాబ్ధిని ద్రోసెడి తండ్రి బుద్ధి నేనరసితి. ఎన్ని చూశానయ్యా ఈ ప్రపంచంలో. ఎందుకంటే నృసింహావతారంతో సముద్రానికి సంబంధం ఎక్కడ ఖచ్చితంగా ఏదో ఒక స్పర్శ ఉండాలి కదా, ఒక అనుబంధం. అవతారం సముద్రంలో ధరించింది కాదు, వరాహ అవతారానికి ఉంది, సముద్రం నుంచి భూమిని ఉద్ధరించాడు. సరే, క్షీరసాగర వధం సముద్రం విషయంలోనే జరిగింది. మత్స్యావతారం సోమకాసుర వధ సముద్రం మధ్యలో జరిగింది. సంబంధం ఉంది. మరి లేని సంబంధాన్ని ఎలా కల్పించాలి? ఇక్కడే కవిత్వం సాధన చేసేటువంటి వాళ్ళ కోసం ఓ మాట చెబుతాం. లేనప్పుడు సంబంధం ఎలా కలపాలంటే ఇదొక ఉపాయం. ఏదో ఒకటి ఉంటుంది మనం వెతికితే. హిరణ్యకశిపుడు సముద్రంలో తోసేశాడుగా ప్రహ్లాదుణ్ణి. అప్పుడు సముద్రంలో శ్రీ మహావిష్ణువులా పట్టుకున్నట్టుగా భాగవతంలో ఉందిగా, భక్తులను రక్షిస్తాడుగా. అప్పుడు మాట్లాడచ్చుగా సముద్రం. అలా తోసేసినప్పుడు నేను అంత కంగారు పడ్డానున్నాయా, విష్ణువు వచ్చి రక్షించాడు కూడా సరిపోయేది కానీ పసిబిడ్డ ఏమైపోయేవాడు అని సముద్రం తన అనుభూతిగా నృసింహావతారాన్ని వర్ణించచ్చుగా. ఇది ఆలోచన చేయాలి. ఊహ అంటే ఇది, బుద్ధిశక్తి అంటే ఇది. అప్పుడు చెప్పలేని విషయం ఉండదు. దేన్నైనా దేంతోనైనా ముడిపెట్టి చెప్పచ్చు. అది అవసరం కాబట్టి, ఏదో ఊరికి తగాదాలు పెట్టడానికి కాదు, అది లేదా గొప్ప చెప్పడానికి కాదు. సంబంధం లేని విషయాలు ముడిపెట్టడం గొప్ప విషయం ఏం కాదు. కానీ అవసరమైనప్పుడు చెప్పగలగాలి. అదొక నైపుణ్యం. అదొక నైపుణ్యం అంతే. ఏదో సంబంధం ముడిపెట్టగలగాలి. వెనక అమలాపురంలో అమ్మనగారని ఉండేవారు. ఆయన అందరికీ ఏవో కాస్త ఉదారంగా ఉండి అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు సంతర్పణలు అన్నీ చేసేవాడు ఆయన. ఒక పెద్ద మనిషి ఎవరో వచ్చాడు అంటే ఏకంగా 3-4 రోజులు మాకే వేసేసాడు ఇలాగా. ఎందుకంటే అన్ని తలుపులన్నీ తీసి ఉండేవి శుభ్రంగా. నేరుగా నువ్వు దగ్గరికి వెళ్ళిపోతారు, స్నానం చేస్తారు. స్నానం చేశారు కదా, నా ఇల్లాలేమో భోజనం వడ్డించేస్తుంది భర్తతో పాటు. ఈ భర్తలేమో సాధారణంగా వీళ్ళు బ్రాహ్మణులు పూర్వకాలం వాళ్ళు భోజనం చేసేటప్పుడు మాట్లాడేవాళ్ళు లేరు, మాట్లాడేవారు కాదు. ఇప్పటికీ చాలా మందికి ఉందా నియమం. ఏదో అతిథులు ఇంకా మాట్లాడేందుకు ముందండి ఎవరైనా పెట్టాలి కానీ చేసేయమనేవాళ్ళు. అలా విచిత్రంగా 3-4 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇంటికి బావమరుదికి వచ్చాడు. మరి బావమరుదులు సామెత ఉందిగా, బావమరుదులు బతకగొరతారని, కాస్త శ్రేయస్సు కోరుతారు. ఎందుకంటే ఆ బావగారు ఆస్తి తరిగిపోతుంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున అక్కగారు ఏమైనా రోడ్డును పడితే పోషించాల్సింది మనమే కదా అని అనుమానం వచ్చింది. ఏమిటో ఈయన ఎవడో పేరు అడిగితే ఏదో శంభుశాస్త్రి అని చెప్పాడు. దానికి శంభుశాస్త్రి అంటాడు, రామశాస్త్రి అంటాడు. 3 రోజులు మకాం వేసాడు. ఇక్కడ శుభ్రంగా కొట్టేస్తున్నాడు అన్నీను దప్పడం వేసుకుని. ఏమిటిది? బావగారికి అసలు బొత్తిగా ఔదార్యం ఎక్కువైపోయింది. అక్క కూడా పట్టించుకోదంటే ఏదో లేరా మీ బావ సంగతి నీకు తెలియదేముందిరా అని ఏదో ఆవిడ ఉంటుంది. ఇలా అయితే ఎలాగే సంసారం ఏమైపోతుంది అనేదో ఈయన ఉన్నవాడు తినగా ఉండక ఆయన అడిగట్టు వచ్చారు. మధ్యాహ్నం నిలబెట్టి అమ్మనగారు ఏమవుతారు అన్నట్టు. భలేవారేనండి మేనమావ స్వయంగా అన్నట్ట. మా బావగారికి ఈయన మేనలుడా అందుకనా అని చెప్పి బావగారిని అడిగారు. ఏమండి మీ మేనలుంటు కదా, బలివాడు నీకు తెలియదు ఏమిటే, మాకు అక్కలే లేరు, మేనళ్ళు ఎక్కడి నుంచి చూడాడు అన్నట్టు. అదేనండి నాకు తెలుసు, మీకు అక్కయ్యలు ఎవరు లేరు కదా ఈయన మేనళ్ళు అంటే. మీ అక్కకి ఏదో చుట్టమే ఉంటాడా, నాకు తెలియదు, ఏదో అతిథి వచ్చాడు తిన్నే అన్నట్టు. అక్కని అడిగట్టు. అక్క మనకేమైనా వచ్చా, నీకు తెలియని చుట్టాలు నాకెక్కడ ఉంటారా, అమ్మ పుట్టిల్లు మేనమావ గారికి అంటారు. మనకేదైనా చుట్టరేకం ఉంటే మనకి తెలుస్తుంది కదా, నీకు తెలియదని ఆయన అంటే మరి ఏమిటిది అని ఈయన నిలబెట్టి మళ్ళీను మధ్యాహ్నం భోజనం చేసి ముక్కుపోవడం బట్టి బయటికి వెళ్ళిపోతుంటే, ఏమంటే అమ్మ అన్నగారు ఏమవుతారంటే మీరు ఏమన్నారట. నేను ఏమన్నానండి, మేనమావ అవుతారని చెప్పారు, మీరు ఏమన్నారు, అమ్మ అన్నగారు ఏమవుతారు. ఎవరికైనా అమ్మ అన్నగారు ఏమవుతారండి మేనమామగా అని చెప్పారు. అంటే మా బావగారి పేరు అమ్మ అన్నగారంటే ఆ విషయం నాకేం తెలుసునండి,
అమ్మ అన్నగారు ఏమవుతారన్నారు మీరు? అమ్మ అన్నగారు ఎవరికైనా మేనమామే అని చెప్పాను. ఇదండి ముడి పెట్టడం అంటే. 3 పూట్ల భోజనం కోసం ముడేలా పెట్టాడు. తెలివి అంటే అది. ఈ పాటి తెలివి భోజనం చేసే బ్రాహ్మడుకున్నప్పుడు కావ్యాలు సృష్టించే కవికి లేకపోతే ఎలాగండి? ఉండాలి. అది ఆర్ద్రంగా ఉండాలి. ఇది చమత్కారం. అది ఆర్ద్రంగా ఉండాలి. అందుకని నేను చూశానయ్యా, గుండె కరిగిపోయింది. తండ్రి భటులను పెట్టి సముద్రంలో తోయించేశాడయ్యా. 8 ఏళ్ల పిల్లాన్ని ఏం పాపం చేశాడయ్యా వాడు? హరిని స్మరించు పుత్రుని మగాబ్ధిని ద్రోసెడి తండ్రి బుద్ధి నేనరసితి. భగవంతుడు స్మరించిన పాపానికి సముద్రంలో పిల్లాన్ని తోసేసిన తండ్రిని చూశానయ్యా ఈ భూమండలం మీద నేను. అప్పుడే ముంచేద్దాం అనుకున్నాను ఈ భూమండలం మొత్తాన్ని. తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తే ఇంక పిల్లలకి దిక్కెవరని ఆలోచించండి. దుర్భరమైన ఇటీవల ఇటువంటి ఘట్టాలు మనం చూస్తున్నామా లేదా, వింటున్నామా లేదా? భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా పిల్లల్ని చంపేసిన తండ్రి, అక్రమ సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి పిల్లల్ని చంపేసిన తల్లి. వినడం లేదండి? మీరు ఇప్పుడు ఇంకో రుజువు అవతారం, వేళ్లతో గోళ్లతో చీల్చేయవలసిన అవతారం ఇప్పుడు అవసరం కాదండి. అందుకు రామాయణ భారతాలు, అందుకు పురాణాలు చిరకాలం నిలబడి ఉంటాయి. అది ఎంత గర్వంగా చెప్పుకోవలసిన విషయం, అంత బాధపడాల్సిన విషయం కూడా. వాటిని ఇంకా నిలబెట్టుకుంటున్నాం మనం. తోసేమని కాదండి, అవసరాలు ఉంటాయి. వాళ్ళ ఆ పురాణాలు, ఆ కావ్యాలు అంత గొప్పగా నిర్మించారు. ఎందుకంటే ఎప్పుడైనా పనికొచ్చేలాగా, ఏదో తాత్కాలికంగా అయిపోయేలా రాయలేదు వాళ్ళు. తపస్సు, దాని వెనకాల తపస్సు. కేవలం రచనా కళ కాదు, తపస్సు. ఈ ప్రపంచం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, ప్రపంచం బాగుండాలని ఒక వివేకానందుల్లా తపిస్తే ఉపన్యాసాలు గ్రంథాలు అవుతాయమ్మా. ఆయన ఉపన్యాసాలే కదా గ్రంథాలు అయ్యాయి. ఒక్కొక్క వాక్యం వేదవాక్యంలా ఉంటుందండి ఆ మహానుభావుడు చెబితే. నిజంగా ఒక్కొక్క వాక్యం వేదవాక్యమే. అలాంటివి ఎలా వచ్చాయని మహాతపస్సును చూస్తాయి. ఆ తప్పించాలి. అలాగే తప్పించినప్పుడు కావ్యము బాగానే ఉంటుంది. నేను చూశానయ్యా, వాని దాంచిది హృదంతరమందున విష్ణునట్లు నేను పట్టుకున్నానయ్యా, నేను ధరించానయ్యా, మునిగిపోకుండా కాపాడాను. ఎలా అంటే నా హృదయంలో శ్రీ మహావిష్ణువుని ఎలా ధరించి ఉన్నానో అలాగే నేను ధరించానయ్యా. నాకు విష్ణు భక్తుడు వేరు, విష్ణువు వేరు అని అనుకోవడం తెలియదయ్యా. జీవో దేవ సనాతనగా, దేవుడికి జీవుడికి తేడా ఏముంది? అక్కడ విష్ణుమూర్తి రూపంలో ఉన్నాడు, ఇక్కడ ప్రహ్లాదుని రూపంలో ఉన్నాడు. వాడు తెలుసుకోవడం లేదు, కానీ హిరణ్యకశ్యపుడు రూపంలో ఉన్నది కూడా ఆయనే కదా. సముద్రం రూపంలో ఉన్నది కూడా ఆయనే కదా. నా ఒక్క రూపమే నేను, ఈ దేహమే నేను, మిగిలినవి నేను కాదు అనుకోవడం వల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి. విశ్వం విష్ణువు వషట్కారక భూత భవ్య భవత్ ప్రభువు, విశ్వమంతా విష్ణువే అని గ్రహించగలిగితే యుద్ధం ఎందుకు ఉంటుందండి? దెబ్బలాట ఎందుకు ఉంటుందండి? అపార్థం ఎక్కడి నుంచి వస్తుందండి? పార్థసారథి ఉన్న చోట అపార్థసారథులు ఉంటారా? మనం గ్రహించలేకే కదా. ఏమిటయ్యా మరీ దారుణం? తండ్రి కొడుకుని చంపేస్తాడా? ఎక్కడి నుంచి ఎవరు కాపాడాలి పిల్లల్ని? ఆయన్ని విష్ణువుని ధరించినట్టే ధరించానయ్యా. ఆ సురగృహ రాజకీయము ప్రసూనము ద్రుంపక చూచకాని ఆసురగృహ రాజకీయం. దేవతల రాజకీయం, రాక్షసుల రాజకీయం రెండూ ఉన్నాయి ఇందులో హిరణ్యకశ్యపుడు కథలో. దేవేంద్రుడు ఎంత తక్కువడు కాదు. ఎంత దుర్మార్గం అండి! హిరణ్యకశ్యపుడు భార్య గర్భవతిగా ఉంటే ఆ పుట్టేవాడు ఏదో గొప్పవాడు అయిపోతాడని ఊహించి గర్భవతిని బలాత్కారంగా తీసుకెడతాడా? ఈయన దేవతలకి రాజా? ఏం పనేది? రాక్షసులు కూడా చేయలేదు ఇలాంటి పనులు. నారదుడు ఆపకపోతే పరిస్థితి ఏమిటి? అందుకే సురగృహ రాజకీయం. ఇంకా పుట్టకుండానే పుట్టబోయేవాడెవడో తనకంటే గొప్పవాడవుతాడేమో. ఈ దేవేంద్రుడు ఎలాంటి వాడంటే చాలామంది విషయాల్లో ఇలాగే ఆలోచించాడు. శివవీర్యము శరవణంలో పెరుగుతోందంటే ఆయన తనకంటే గొప్పవాడవుతాడేమో అని ఐరావతం వేసుకుని వెళ్ళిపోయాడు. అసలు శివపార్వతులు కరవకుండానే ప్రయత్నించాడు. సురగృహ రాజకీయము అన్నాం. అందుకని దేవేంద్రుడు రాజకీయం చేశాడు. కుమారస్వామి విషయంలో కూడా అసలు దంపతుల ముందు కలవడలేదు, ఆటంకాలు కలిగించారు. దేవీ భాగవతంలో ఉంది, శివపురాణంలో ఉంది. ఆ పైన తేజస్సుని అగ్ని ధరించి, గంగ ధరించి, రకరకాలుగా ఎవరు భరించలేక దాన్ని ధరించలేకపోతే చివరికి శరవణం ధరిస్తే, శరవణ భవ అంటారు అందుకే ఇప్పటికీ కుమారస్వామి ధరిస్తే అక్కడ ఐరావతంతో దాడి చేశాడు పసిబిడ్డ మీద. దేవతలే రాజకీయాలు తక్కువ చేయలే. ఆసుర గృహ రాజకీయం, ఎంతకంటే దుర్మార్గుడు వాడు కొడుకును వాడే పాడు చేసుకున్నాడు. ఇదేం రాజకీయం? రాజకీయం ఏది? ఎందుకంటే రజోగుణ ప్రధానం.
నేనే గొప్పవారు, నా మాటే చలాలి, కొడుకైనా సరే. రాక్షసత్వం కదా ఇది. బ్రహ్మరాక్షసులు అంటారని హిరణ్యకశిపుణ్ణి గమనించండి. ఇక్కడ ఒక రహస్యం పట్టుకోవాలి మనం ఆధ్యాత్మికంగా. బ్రహ్మజ్ఞాని పూర్వజన్మలో ఎవడు? జై విజయుల్లో ఒకడు. వైకుంఠంలో ఉన్నవాడికి ఈ కర్మ ఏమిటండి? సరిగ్గా వైకుంఠపాళి ఆట. 115వ గళ్ళు వైకుంఠం, 117వ గళ్ళు కైలాసం. కైలాసానికి వెళ్ళాలంటే 79 నుంచి వెళ్ళాలి. 117, 28 గళ్ళు, 38 గళ్ళు, 38 గళ్ళు, 117, 79. జ్ఞానం కైలాసం అంటే జ్ఞానంతో కైలాసానికి వెళతాడు. అంటే కైలాసానికి వెళితే జ్ఞానం ఉన్నట్టేగా. జ్ఞానవంతుడే కైలాసానికి వెళతాడు అంటే కైలాసంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టే కదా, ఎవరైనా సరే, భటులు సహా. సరిగ్గా మీరు వైకుంఠం గమనించండి. 115వ గళ్ళు, అది 87వ గంట. ఇక్కడ 28 గళ్ళు నిచ్చెన. ఇక్కడ వైరాగ్యం అని ఉంటుంది. వైరాగ్యంతో ఉన్నవాళ్ళు వైకుంఠానికి వెళతారు, జ్ఞానం ఉన్నవాళ్ళు కైలాసానికి వెళతారు. బాగుంది. ఈయన వైకుంఠం మీద దాడి చేశాడు, కైలాసానికి వెళ్ళాడు. శివభక్తులు అంటారు కదా, బ్రహ్మదేవుడు భక్తులు ఏదైనా సరే. సరే, అంత గొప్ప స్థానం కదా, ఎందుకు రాక్షసుడు అయ్యాడు? సరిగ్గా 117 తర్వాత మనిషికి వచ్చేది ఏంటంటే వైకుంఠం కైలాసం పొందే గర్వం వచ్చేస్తుంది. ఇంకా మనం వెళ్ళిపోయినట్టే పరమపర సోపాన పట్టం, పైకి వెళ్ళిపోయాం, ఇంకేం లేదు, అన్ని దాటేసాం. అరుకాసుడు ముఖ్యంగా 106 దాటేశాం అనుకుంటాడు. ఆటలోనూ అంతే, ఆత్మలోనూ అంతే. అప్పుడే పొరపాటు చేశాడు అనుకోండి, 4 వేసాడు అనుకోండి. 117, 4, 121. చిట్ట చివరి గడి. అక్కడ చిన్న పాము ఉంటుంది, గమనించండి. భారతీయ సంస్కృతి, తెలుగు జాతి ఆటపాటలు ఎంత గొప్పవో, ఏవి కోల్పోయామో మనం. 121లో ఒక చిన్న పాము ఉంటుంది. దాని తలకాయ దగ్గర రాక్షసుడు అహంకారము అని ఉంటుంది. కింద తోక దగ్గర రాక్షసుడు బొమ్మ ఉంటుంది. అహంకారాన్ని కనుక విడిచిపెట్టకపోతే, దేహాత్మభావాన్ని విడిచిపెట్టకపోతే, కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ జన్మ ఖాయం. పునరావృత్తి లేని లోకాలంటే కైలాసము వైకుంఠము కాదు, నిరాకార నిరంజన నిర్గుణమైన పరమాత్మ స్థానం. అది అవ్యయం, అచింత్యం, అమేయం, అప్రమేయం. మనకి కనిపిస్తున్నాయి, కనిపించాయి, చూశాము అనేటువంటి నిర్మాణమైన లోకాలన్నీ మిథ్యలే. బ్రహ్మలోకం సహా, వైకుంఠం సహా, కైలాసం సహా, దేనికి తిరుగులేదు. దృశ్యం తన్నస్యం, శంకరాచార్య మాట. అది దృశ్యము అంటే అదృశ్యం కావలసిందే, ఉండదు. అది స్వప్నమే. కాకపోతే ఎక్కువ కాలం ఉండే స్వప్నం కావచ్చు, దానికే ఉంది. తెల్లారే వరకు కలగనేవాళ్ళు ఉన్నారు, 2 నిమిషాల్లో కళ్ళలోంచి బయటపడేవాళ్ళు ఉన్నారు. అసలు కళే మాకు రాలేదనే వాళ్ళని కూడా చూశాను నేను. ఉంటారు రకరకాలు. అందుకని అక్కడికి వెళ్ళి ఆమె రాక్షసుడిగా పుట్టాడు. ఎందుకు వచ్చింది అహంకారం? బాలకులైన సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సనకుడు, సనందనుడు ఉన్నారే, వాళ్ళని నిజంగానే బాలకులుగా భావించాడు. అహంకారము, అజ్ఞానము అంటే అర్థం అది. వాళ్ళు నిజంగా బాలకులు కాదు, బ్రహ్మశాపం వల్ల అలా ఉన్నారు. వాళ్ళు గొప్ప జ్ఞానులు. దాన్ని గ్రహించలేక వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకోవడం అహంకారమే. అందులో వాళ్ళు మేము ఫలానా, మాకు ఒక అవకాశం ఉంది, విష్ణుమూర్తి ఎప్పుడంటే అప్పుడు మనం రమ్మన్నాడు అన్నప్పుడైనా లోపలికి వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పాలి. చెప్పకుండా మాకవన్నీ అనవసరం అండి అని మాట్లాడారు. ఇదే అహంకారం. అదే 121 గడిలో పడ్డాం. అందుకే చిన్నపాము గరిచింది, రాక్షసుడే పుట్టాడు. వాడి హిరణ్యకశ్యపుడు, వాడే రావణుడు, వాడే కుంభకర్ణుడు, వాడే శిశుపాలుడు. అన్నీ బాగున్నాయి. వాళ్ళు అహంకారం ఉంటే పోలేదంతే. అంచేది అహంకారం పోనంత వరకు అది వైకుంఠానికి వెళ్ళినా ఒకటే, కైలాసానికి వెళ్ళినా ఒకటే, ఏమి కుదిరేది కాదు. అది మళ్ళీ కిందికి రావాల్సిందే. పైగా 99లోకి రావడంలో ఇబ్బంది ఏమిటి అంటే మళ్ళీ 106 ఖాయం. అరుకాసుడు పొరపాటు నోట్లో పడ్డామంటే మళ్ళీ డాయ్ 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 కోతి 1లోకి వెళ్ళిపోతాం. జీవితం అంతా, ఆధ్యాత్మిక జీవనం మొత్తం, ఉపనిషత్ సారాంశం మొత్తాన్ని ఒక్క వైకుంఠపాళి అనే ఆటలో పెట్టి చెప్పిందండి నా తెలుగు జాతి. ఎంత గొప్ప ఆట, ఎంత గొప్ప తత్వం. ఇది ఆందోళనారహితమైన జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం. అంటే ఇది నరసింహస్వామి అవతార కథ. అవన్నీ నేను చూశారయ్యా. వాని దాల్చితి హృదంతరందున విష్ణునట్లు ఆ సురగృహ రాజకీయము ప్రసూనము ద్రుంపగ చూచగాని. ఈ దేవతల రాజకీయాలు, రాక్షసుల రాజకీయాలు కలిసి పసిపువ్వుని, పసిపిల్లాన్ని చంపేయాలని చూసే, పువ్వును నలిపేద్దామని చూసే. కానీ ఒక్క రహస్యం వీళ్ళకి తెలియంది ఏమిటంటే, కవి ఆ హరిని స్మరించు మానవులు ఇహాబ్ధిని దాట హరీషులే కదా. ఆ శ్రీహరిని ఎవరైనా మనస్సులో స్మరించారు అంటే వారు ఇహాబ్ధిని దాట, ఈ సముద్రం ఏముందయ్యా, మా సముద్రాలు దాటడానికి ఓడలో గోడలో ఏవో ఉన్నాయి. ఓడల మీద దాటేవాళ్ళు ఉన్నారు, గోడలు కట్టేవాళ్ళు ఉన్నారు. దాటచ్చు, ఏదో శ్రమ పడచ్చు.
కానీ ఇహ సాగరాన్ని దాటాలి కదా, భవసాగరాన్ని దాటాలి కదా, సంసార సాగరాన్ని దాటాలి కదా. అలా దాటాడు కదా హనుమంతుడు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలక రాజా జయతు సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. ఆ ఈహాబ్దిన దాట హరీషులే కదా. హరీషుడు అంటే హనుమంతుడు. హరి అంటే కోతి అని అర్థం. నిజంగా హరిని మనస్సులో స్మరించిన వాళ్ళు భవసాగరాన్నే దాటగలరయ్యా. ఈ సముద్రాలు వాళ్ళనేం చేస్తాయి? వాళ్ళ మోకాల దగ్గర కూడా రావు. అందుకే ప్రహ్లాదుడు బతికాడు. ఇది నృసింహావతారంతో తనకుండే అనుబంధాన్ని కల్పించుకుని ముడిపెట్టి చెప్పిందండి. చెప్పొచ్చును. అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు కవి. దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియ సమర్థుడగును అంటాడు జాషువా. హరిని స్మరించు పుత్రుని మగబ్ధిని ద్రోసిన తండ్రి బుద్ధినే నరసితి వాని దాల్చితి హృదంతరమందున విష్ణునట్లు ఆ సురగృహ రాజకీయము ప్రసూనము ద్రుంపగ చూచగాని ఆ హరిని స్మరించు మానవులు ఇహాబ్ధిని దాట హరీషులే గదా. నృసింహావతారం, వామన అవతారం. శృతి శీర్షమున సంచరించడి పదస్రోతస్సు. త్రివిక్రముడై మొత్తం 3 లోకాలు ఆక్రమించాడు. త్రివిక్రముడై 3 లోకాలు ఆక్రమించినప్పుడు ఆయన పాదాలకి సముద్రం తగలదు. అదే సముద్రం భావన. అదే చెబుతుంది. శృతి శీర్షమున సంచరించడి పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షమును తాకినంత కరుణా జ్యోత్స్నా ప్రవాహంబులే అతలం వంటి రసాతలంబుజనుచో అంబోధి మార్గంబునందు తమోహారి బలి ప్రభావమున ఏదో వెల్గులో మున్గితిన్, ఏదో వెల్గులో మున్గితిన్. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా శబ్దాతిగ శబ్ద సఖక శిశిర శర్వరీకరక. లలితా సహస్రంలో ఆ నామాన్ని, విష్ణు సహస్రంలో శబ్ద సఖక, వేదైశ్చ సర్వైరకమేవ వేద్యక అనే నామాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. శృతి శీర్షంబుల సంచరించడి పదస్రోతస్సు. భగవంతుని పాదాలలో ఉండే స్రోతస్సు కరుణారస ప్రవాహం ఎలాంటిది? అది ఒట్టి గంగా ప్రవాహమేనా? కరుణారస గంగా ప్రవాహం కదా. ఎక్కడ ప్రవహిస్తుంది? అది శృతి శీర్షాలలో ప్రవహిస్తుంది. శృతి శీర్షముల సంచరించడి పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షమును త్రాకి తాకినంత కరుణా జ్యోత్స్నా ప్రవాహంబులే అతలం వంటి రసాతలంబుజనుచో అంబోధి మార్గంబునందు తమోహారి బలి ప్రభావమున ఏదో వెల్గులో మున్గితిన్. శృతి శీర్షమున సంచరించడి పదస్రోతస్సు. వేదాంత వీధుల్లో విహరించేటువంటి ఆ గంగా ప్రవాహమయ్యా పాదరసం అమృత ప్రవాహం. అది దైత్యేంద్ర విశ్రుత శీర్షమును తాకినంత. బలిచక్రవర్తి యొక్క విశ్రుత శీర్షం. ఊరికే మామూలుగా కాస్త పరిశోధించే దృష్టి లేకపోతే ఏముంది, శృత వచ్చింది కాబట్టి విశ్రుత వాడారు. అవతల శృతకు ముందు గురువు రావాలి కదా, అందుకని విశ్రుత వాడారు. చాలా తేలిక అన్నమాట. అందుకోసం కాదు, అది విశ్రుత శీర్షం. అక్కడ ఆ గాథ తర్వాతే కదండి బలిచక్రవర్తి కథ విశ్రుతమైంది, విఖ్యాతమైంది, ఆయన కీర్తి వచ్చింది. అంతకుముందు బలెవరో ఎవరికి కావాలి. ఎన్నోసార్లు ఇంద్రుడి చేతుల్లో ఓడిపోయాడు, ఎన్నోసార్లు గెలిచాడు. వామన చరిత్ర కారణంగానే బలిచరిత్ర మిగిలి ఉంది, లేకపోతే ఎందుకుంటాడు? అందుకని విశ్రుత శీర్ష ప్రయోగం. పైగా పరమేశ్వరుని యొక్క పాదం బలిచక్రవర్తి శిరస్సును తాకడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఆయన అంతకుముందు నేను గొప్ప చక్రవర్తిని, నేను విశ్వజిత్ యాగం చేశాను, అన్నింటినీ దానవిస్తున్నాను, బహుశా ఇలాంటి యాగం చేసిన వాళ్ళు ఇంకెవరూ ఉండి ఉండరు, నేను ఒక్కడే అని గర్విస్తున్నాడు. గర్వం అంటే అహంకారం. అహంకారం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడుంది? శిరస్సులో ఉంది. అందుకని భగవంతుడి శిరస్సు మీద పాదాలు పెట్టాడు. ఆయన అక్కడే పెట్టమని అడిగాడు, ఈయన పెట్టలేదు, ఆయన అడిగాడు. లేకపోతే 2 పాదాలతోనే పైన కింద మొత్తం ఆక్రమించేసిన వాడికి 3వ పాదం అడిగితే మాత్రం ఏం చూపిస్తాడు? ఎక్కడ పెడతాడండి? అసలు తల చూపించడం ఏంటి?
మనకి మామూలుగా చెప్పాలంటే కోపం వచ్చిన అంటాం, మనం ఎక్కడ చూడలేండి నన్ను ఎత్తిమే కూర్చో, ఎక్కడ కూర్చుంటావు అంటాం, అది మామూలు వ్యాఖ్యానం. కానీ ఆధ్యాత్మిక కథలకు అది కాదు కదా వ్యాఖ్యానం. ఆ చరిత్రలకి సారాంశం ఇలా ఉండదు కదా. అప్పటికి బలిచక్రవర్తికి తెలిసి వచ్చింది ఏమిటి అంటే, ఏదో అంతా నాది నాది అనుకున్నాం, ఏమీ లేదా, అంతా అయిందే, ఆయనకి ఇస్తున్నాం, ఇందులో మన ఏదో ఒక చిన్న రాజ్యం ఇక్కడ, ఓ మొక్క, దీన్ని ఏదో జయించాం, ఇంకాస్త ఇంద్రుడు మొక్క ఒకటి లాక్కున్నాం ఈ మధ్యన, ఆ మొక్క ఈ మొక్క కలిపి ఏదో మనం పరిపాలన చేసేస్తున్నాం ఇక్కడ. మరి మొత్తం అంతా ఆయనదే తెలిసిపోతుందిగా. ఇప్పుడు నేను నిలబడ్డానికి కూడా చోటు కనపడ్డది ఆయన దయ. అంచేది అంతా అయింది, ఆయనకి ఇవ్వడానికి నేనివ్వడం ఏమిటి? ఇది ఇది అహంకార రాహిత్యం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. ఈ అహంకారం నశించాలంటే దేహాత్మ భావన పోవాలి, నేను కాదు నాది అనేది పోవాలి, నేను నాది, అదే అహం మమ. అవి రెండు పోతేనే. బలిచక్రవర్తికి నేను ఇచ్చాను అనే భావన కూడా ఉంది, ఈ రాజ్యం అంతా నాది అనే భావన ఉంది. మొత్తం అంతా అయిందేనయ్యా, నీదేమిటి అని చెప్పి మొత్తం 2 పాదాలతోనే ఆక్రమించి ఇంకా నువ్వు నాకు అడుగు బాకీ అన్నాడు ఆయన. ఇంకేం అడుగుతాడు, ఏం కడుగుతాడు, ఇక అడగలేక అడిగాడు. ఆ పాదం అప్పుడు నా శిరస్సు మీద పెట్టమని ఎందుకని అంటే, స్వామి ఈ అహంకారం మెదడులో ఉంటుంది కదా, మెదడు ఇక్కడ ఉంది కదా, అందుకని అక్కడ పెట్టవయ్యా అన్నాడు. అప్పుడు అహంకారం పోతుంది. ఈ కథను ఇలా అర్థం చేసుకోవడం మానేసి బలిచక్రవర్తి వాళ్ళంతా రాక్షసులు, దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ జాతి, వామనుడు వాళ్ళంతానేమో ఆర్య జాతి, వాళ్ళేమో వీళ్ళని అణగదొక్కేశారు, కిందికి తోసేశారు, దాన్నే ఇలా చెప్పారు అని చెబితే వాళ్ళు ఈ చెప్పిన వాళ్ళకి మెదడు మోకాల్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. అందుకని విష్ణుమూర్తి పెట్టడు పాదం, ఒకవేళ పెడితే వాళ్ళ మోకాల మీద పెడతాడు, ఇక వీళ్ళ మెదడు మోకాల్లో ఉంది కాబట్టి. కథ ఆంతర్యం లోపలికి పెడితే 3వ అడుగు ఇవ్వడము తప్పే, అడగడము తప్పే. అన్నీ ఆక్రమించాక ఇంకేం చేయమంటావు ఆయన నెత్తి మీద పెట్టమని ఎందుకన్నాడు? పైగా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళి అక్కడ కాపలాకేయడం ఏంటి? ఎవరు జయించారు చెప్పండి? ఆయన అక్కడ చక్రవర్తే, పాతాళలోక చక్రవర్తి. బలిచక్రవర్తికి స్థానం ఏం తగ్గలేదు. విష్ణుమూర్తి వెళ్ళి కాపలా పాలి, వైకుంఠంలో ఉండేవాడు వాచ్యమన్ అయ్యాడు. ఎవరు గెలిచారండి? అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ధర్మానికి కట్టుబడిన బలికి భగవంతుడు శరణాగతులు అయిపోయాడండి. ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాడు, బాణాసుడు గుమ్మం దగ్గర శివుడు కాపలా కాసినట్టుగా బలిచక్రవర్తి గుమ్మం దగ్గర విష్ణువు కాపలా కాశారండి. ఏం మాట్లాడతారండి హిందూ దేవతల గురించి, పురాణాల గురించి? ఒక ముక్క రాదు సన్నాసులకి. సంస్కృతం తెలియదు, విభక్తులు రావు, గ్రంథాలు చదవరు, విదేశీ పుస్తకాలు చదివి వ్యాఖ్యానాలు చేయడం ఎక్కడ? ఒక పరమ పవిత్ర చరిత్రని ఒక పౌరాణికమైనటువంటి ఆదర్శంతో చెబితే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏది? ఇది విధానం. అందుకని విశ్రుత శీర్షంబును తాకినంత కరుణా జ్యోత్స్నా ప్రవాహం వలే దయ అనే వెన్నెల ప్రవాహాలు. ఎందుకంటే అన్ని లోకాల్ని దాటుకుంటూ వెళ్ళాయి ఆ పాదాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ. పైన భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక. సముద్రాలు ఎక్కడ లేవు, అన్ని చోట్ల ఉన్నాయి. భూమండలం చుట్టూ సముద్రం ఉంది కదా, అందుకే ఈ సముద్రం చెబుతోంది. ఇది భూమండలం చుట్టూ ఉన్న సముద్రమే కదా, అందుకనే చెబుతోంది. అతలం వంటి రసాతలంబు జనచో అంబోధి మార్గంబునందు. అతలం సరిగ్గా భూతలానికి కింద ఉండేదాన్ని అతలం అంటారు. అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, అవి కింద లోకాలు. చిట్ట చివరిది పాతాళము అంటారు. దాన్నే ఒక్కో సందర్భంలో రసాతలం అని కూడా అంటారు. పాతాళం పైది, రసాతలం ఇంకా కిందిది అంటారు. రసాతలం అంటే సముద్రం, నిజానికి భూమి అన్నిటికంటే కింద ఉన్నది సముద్రమే కదా. అక్కడ రాక్షసులు ఉంటారంటే అర్థం అది. రాక్షసులను బయటపడేయడం కోసం సముద్రాన్ని మొత్తం అగస్త్యుడు మింగేశారంటే అర్థమైంది. సముద్రం లోపల ఉండేటువంటి భయానకమైన జీవులు వారే రాక్షసులు. మనిషి లోపల ఆంతర్యంలో చాలా కుళ్ళు బుద్ధులు ఉంటాయి, బయటికి కనపడవు, అవే రాక్షసులు. ఆ దైవీ గుణాలకి ఈ రాక్షస గుణాలకి యుద్ధమే క్షీరసాగర మథనం. చివరికి పుట్టాల్సింది అమృతం, ముందు విషాన్ని భరించక తప్పదు. రకరకాల ఆకర్షణలు తప్పు, కామధేనువులు, కల్పవృక్షాలు, అప్సరస్సులు. ఇది కథ. ఇప్పుడు మన జీవితంలో ఉంది మథనం అంతా, పురాణాల్లో ఏం లేదు. అందుకేనండి నేను పురాణాలను నమ్మి విశ్వసించి గౌరవించే వాటిని కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా. వాటి చారిత్రకమైన లోతుల్లోకి వెళ్ళి విచారణ చేసి బుర్రపాడు చేసుకోకండి.
దాని నుంచి ఏం గ్రహించాలో అది గ్రహిస్తే చాలా. సద్గురు శివానందమూర్తి గారు తమ ఉపన్యాసాల్లో రచనల్లో కూడా ఇదే మాట తరచు చెప్పేవారు. ఊరికే అదెక్కడ జరిగింది ఇదెక్కడ జరిగింది అంటూ వాటిలోకి వెళ్ళిపోకండి, దాని తత్వం తెలుసుకొని వదిలేయండి ఆ విషయం అన్నారు. ఎందుకంటే 18 పురాణాల్లో చాలా భాగం ప్రతీకాత్మకం, సింబాలిక్. ఆ తత్వాన్ని గ్రహించి వదిలేస్తే చాలా అక్కడికి. ఇంక వెళ్ళిపోయి మనం చేసిన కొద్దీ రకరకాలుగా చికాకులు వచ్చేస్తాయి. ఇంకా అసలు విషయాల మీద విశ్వాసం పోతుంది, దేవుడి మీద నమ్మకమే పోతుంది. ఇంకా అంత బలహీనమా దైవ విశ్వాసం? ఓ చిన్న తేడా వస్తే పోతుందా? ఇంకెందుకు ఆ విశ్వాసం ఎందుకు? అతల వితల సుతల తలాతల రసాతలాలు దాటి ముందుకు వెడుతోంది. ఆ మార్గంలో సుధాపూర్ణ ప్రవాహంలా వెళ్ళింది. ఆ మార్గాన్ని అందుకోవడం త్యాగభావం అని చెప్పాడు. ఆ విషయాన్ని 23:30 గంటల్లో మనం మరింత వివరంగా తెలుసుకుందాం. సెలవు.